ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. నేటి దినము పునరుత్థాన ఆదివారం. దేవుడు గడిచినటువంటి 8 మాసములు కాచి కాపాడి భద్రతను క్షేమమును ప్రసాదింపచేసి ఈ 9వ మాసమున మొదటి పునరుత్థాన ఆరాధనలో చేరి ఉండే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినారు. కనుక సమయాన్ని సద్వినియోగపరచుకొనుచు ప్రభు సన్నిధిని నిలుచుటకు గాను మనలను మనము త్వరితగతిని సిద్ధపరచుకుందాం. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానము నిర్గమాకాండం 32వ అధ్యాయము 15వ వచనమును మొదలుకొని ప్రియులారా 20 వరకున్న భాగాన్ని మనము ధ్యానం చేయబోచున్నాము. అయితే ఇప్పుడు చదువుచున్నటువంటి వచనము 17. ఆ పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది. వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వాక్య భాగాన దైవజనుడైన మోషే సీనాయి పర్వతం నుండి క్రిందికి దిగి వస్తున్నారు. దిగి వస్తున్న ఆ సమయాన మోషే యెహోషువ సంభాషణ చేస్తున్నారు. ఈ మోషే యెహోషువ చేయుచున్న సంభాషణలో యెహోషువతో ఆ పెద్ద కేకల ధ్వని ఏంటి అని మోషే అడుగుచున్నప్పుడు యెహోషువ అంటున్నాడు, పాళెములో వినపడుచున్నది యుద్ధధ్వని ఏమో అని అంటున్నారు. అప్పుడు మోషే అంటున్నారు, 18వ వచనం, అది జయధ్వని కాదు,
అపజయ ధ్వని కాదు, అది సంగీత ధ్వని అని, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అన్నారు. అంటే యుద్ధ ధ్వని కాదు, అపజయ ధ్వని అంటే ఓటమి కలిగిన జయ ధ్వని కాదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, సంగీత ధ్వని అంటే ప్రజలు తిని త్రాగి ఆడడానికి లేచినటువంటి విధానంలో అది సంగీత ధ్వని అని భక్తుడైన మోషే అంటున్నారు. ఇంతకీ యెహోషువ ఎక్కడున్నారు? యెహోషువ మోషేకు అబద్ధం చెప్పారా అంటే అది కాదు ప్రియులారా. యెహోషువ కొండ దిగువ భాగాన మోషే కొరకు కనిపెడుచున్నటువంటి సమయం. ఆ సమయం మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు. యెహోషువ కొండ దిగువ భాగాన కనిపెడుతున్నారు. అలాగుననే ప్రజలందరూ పాలెంలో తిని త్రాగి ఆడడానికి లేచారు. అంటే మోషే పర్వతం మీద ఉన్నప్పుడు యెహోషువ కొండ దిగువ భాగాన ఒక సందర్భంలోనైతేనేమో గుడారములో అతడు ప్రార్థనాపూర్వకంగా ఉండిపోయాడు. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఈ యొక్క యెహోషువ తన గుడారములో నుండి బయటికి రాలేదని, దిగువ భాగాన కొండ దిగువ భాగానే ఉన్నాడని లేఖనంలో చూస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాడు? బహుశా సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన దైవజనుని విషయమై వేడుకుంటూ ప్రార్థనలో గడిపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఎంత గొప్ప అనుభవపు సాక్ష్యం అంటే, ఒక దైవజనుని కొరకు సమాజంలో ఉన్న ఒక విశ్వాసి తన క్షేమం కొరకు దైవ ప్రత్యక్షత తనకు కలగాలని ప్రార్థన చేయడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. ఈ ప్రార్థనలో ఉన్న యెహోషువ పాలెంలో ఏం జరుగుతుందో కూడా ఎరుగకయే ఉండిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పాలెంలో ఏం జరుగుతుందో కూడా తెలియకయే, ఏం జరుగుతుందో గ్రహించకయే ఉండిపోయాడు. మోషే దాన్ని గ్రహించాడు. ఆల్రెడీ ప్రభు చెప్పారు, ఈ నీ ప్రజలు చెడిపోయారు, వారు లోబడనోళ్ళని వారు అంటూ ప్రభు మాట్లాడారు. అలాంటి సందర్భంలో ఒక యెహోషువ దైవజనుడి కొరకు విజ్ఞాపన చేయడం ఎంతో ఆశీర్వాదకరం. ప్రియులారా, ఒక మాట చెప్పాలంటే ప్రతి మనిషి చేసిన దానికి తగిన ఫలం అనేది ఉంటుంది కదా. అది మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతి మనుషుడు చేసిన దానికి తగిన ఫలాన్ని పొందుకుంటారు. మాటలు వించిన దేవుని బిడ్డ, ఆత్మీయులారా, నీ జీవితంలో కూడా నువ్వు చేసిన దానికి ఒక ఫలం అనేది ఉంటుంది. ఒకవేళ నువ్వు మంచే జరిగించావు, ఎవరు గుర్తించలేదు, ఆ ఫలం తప్పక దేవుని యొద్ద నుండి నువ్వు పొందుకోబోతున్నావు. దైవజనుడే భుజం తట్టి నిన్ను ప్రశంసించకపోవచ్చు. నీవు చేసిన దానికి తగిన బహుమానం అనేది పొందబోతున్నావు. అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే. ఇప్పుడు యెహోషువ చేసిన ప్రార్థనకు కూడా ఒక రోజున తనకు ఫలం రాబోతుంది. ఆమేన్. ఇజ్రాయేలు చేసిన దానికి ఫలం రాలే. అక్కడ వాళ్ళు దూడను చేసుకుని తిని త్రాగి ఆడడానికి లేచి దాని ముందు గంతులు వేస్తున్నప్పుడు మోషే వచ్చి ఆ 2 పలకలతో దూడను కొట్టగానే అది కాలి బూడిదయిందంట. ఆ బూడిద నీళ్ళలో కలిపి వాళ్ళకి పట్టించినట్లుగా చూస్తున్నాం. వారు చేసిన దానికి వాళ్ళు ఫలం అనుభవించారు.
వారు చేసిన దానికి తగినటువంటి ఫలాన్ని వాళ్ళు అనుభవించవలసి వచ్చింది. ప్రియులారా, మరి యెహోషువ చేసిన దానికి ఫలం ఏంటి? యెహోషువ ప్రార్థన చేశాడు. ఒకానొక రోజున మోషే అంటారు, ప్రభువా, కాపర్లేని గొర్రెల వలె ఈ ప్రజలు వండుకున్నట్లు వీరి మీద ఒక యోగ్యుడైన నాయకుని ఏర్పరచండి తండ్రి అంటూ మొరపెడతారు. అప్పుడు దేవుడు అంటారు, ఇదిగో యెహోషువను అభిషేకం చేయి అంటారు. యెహోషువ పరిచారకుడు కదా అన్నట్లుగా మోషే మాట్లాడితే, అతడు నీ వలె ఆత్మను పొందినవాడు అన్నారు. యెహోషువ ఆత్మను ఇప్పుడు పొందాడు అన్నట్లుగా మోషే ఆశ్చర్యపోతున్నాడు. అంటే యెహోషువ చేసిన ప్రార్థన, యెహోషువ చేసిన పని ప్రజలు గుర్తించలేదు, మోషే గుర్తించలేదు, ఇంటివారు గుర్తించలేదు. కానీ యెహోషువ చేసిన దాని కొరకైనటువంటి ప్రతిఫలం దేవుని సన్నిధి నుండి విడుదల చేయబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా చేసిన దానికి ఒక ఫలం అనేది రానయ్యింది. కనుక భక్త పౌలు అంటాడు, దేహంతో జరిగించిన మంచివైన చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఒకరోజు లెక్క అప్పగించవలసి ఉంది అంటాడు. కనుక దైవ భయంతో దేవుని కృపను కలిగి దేవుని కొరకు ఈ జీవితంలో ఏదైనా చేద్దాం. మనం చేసిన దానికి తగిన ఫలం ఇచ్చే దేవుడు మనకున్నాడు. పిల్లరా, 3-4 తరాల వరకు దోషం వస్తేనంట 1000 తరాల వరకు కృప వస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, అట్టి దైవ భయంతో ప్రభు సన్నిధిని నిలుద్దాం, ప్రభు కొరకు ఏదైనా చేద్దాం. ప్రభు ఆశీస్సులు అందరిపై ఉండును గాక. తండ్రి దేవా స్తోత్రం. దీవించి ఆదరించి బలపరచండి. వాక్యం చేత అందరినీ అభిషేకించండి. దైవ కార్యములు సఫలం చేయండి. సియోనులోడు మీ హస్తాన్ని చాపండి. దీవెన ఆశీర్వాదం ఇవ్వండి. మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నామా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.